గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి, వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. హలో రావట్లేదురా, వాయిస్ వస్తుందా లేదు సార్? ఇప్పుడు క్లియర్ సార్, క్లియర్ కదా? పెద్ద గార్డెన్ అందుకంటే పెద్ద చెట్టు గార్డెన్ తో ఉన్న చోట పెడుతున్నారు డాడీ వరకు అక్కడి నుంచి చెప్పు. అదే చెప్తున్నాను డాడీ, చెప్తున్నా క్లియర్ గా ఉన్నది అంటున్నారు కదా. ఓకే, अన్నారు. ओके हाँ दोस्तों, डैडी जी का कहना है कि वहाँ पे बहुत बड़ा गार्डन है और झाड़ वगैरह बहुत कुछ है और बहुत अच्छा लगेगा आप लोग को जब भी आप उस मीटिंग के अंदर आएंगे. हमारा जो मेगा इवेंट होने वाला है 17 तारीख से लेके 20 तारीख तक, मतलब 17 तारीख को आप आएंगे, 17, 18, 19, ठीक है, 20 तारीख को आप निकलेंगे वहाँ से. मतलब 4 दिन का टाइम, 3 दिन आप वहाँ पे रहेंगे, चौथा दिन आप वहाँ से निकलेंगे. ठीक है, तो इसको नजर रखते हुए आप सभी लोग जो भी अचीवमेंट करेंगे उनको वहां पे पहुंचना है दोस्तों. ठीक है, ओवर टू डैडी. ఓకే, అయితే అప్పుడు కంటే అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ మేము చూసామన్న వాళ్ళకి అది ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. ఇప్పుడు అది కూడా కాదు, ఒక కొత్త లొకేషన్ లో ఇప్పుడు పెడుతున్నాను. ఆ ప్రోగ్రాము మైకేల్ జాక్సన్ ప్రోగ్రామ్ కి ఓ పాట, ఆ ఫంక్షన్ అదే దాన్ని ఏమంటారు, ఈవెంట్కి వస్తే మీకు ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ అద్భుతంగా తీసుకొచ్చేలాగా అది డిజైన్ చేశాను. మీరు అలాగే ఫీల్ అవుతారు. అంత మంచి దీంట్లో పెడుతున్నాను. పెద్ద తోట అద్భుతంగా ఉంటది అది, అందులో పెడుతున్నాను. అలాగే మీరు అక్కడే నేను అప్పుడు చెప్పినట్టుగా రోజు మీకు బైక్స్ 3 బైక్స్ మీకు అదే లాటరీ తీసి, అంటే అందరికి గెలిచిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మీకు బండి ఇస్తానని చెప్పాను కదా, అది అలాగే ఆ బలు కూడా అక్కడే పెడుతున్నాను. ఎవరైతే అలాగే అప్పుడు మనం కారు గురించి చెప్పలేదు, ఇప్పుడు 2 కార్స్ పెడుతున్నాను అక్కడ. మీరు కారు గెలుచుకున్నా బండి గెలుచుకున్నా, అంటే కారు గురించి మాట్లాడుతాను. కారు గెలుచుకున్నారు అనుకోండి మీరు ఎవరైనా, ఆ కారుని 100% నేను కొనేసి అక్కడ మీకు ఇస్తాను, నో ఈఎంఐస్. అలాగే మీ ఊరు అంటే మీరు ఏ సిటీలో, మీరు ఎక్కడో కాశ్మీర్లో ఉన్నారు, లేదా కన్యాకుమారిలో ఉన్నారు, లేదా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నారు, మీరెక్కడున్నా ఇక్కడ నుంచి మీ ఇంటి వరకు కారు వేసుకెళ్ళిపోయే వరకు నేనే మీకు పెట్రోల్ పోసి ఫుల్ గా ట్యాంకు మిగతా డబ్బులు ఇచ్చి మీ ఇంటికి వెళ్ళే వరకు పెట్రోల్ డబ్బులు నేనే ఇచ్చి పంపిస్తాను గెలుచుకున్న వాళ్ళకి. ఓకే డాడీ? 2 ఆగరా. అలాగే మళ్ళీ బండి ఎలా, కారు ఎలా పట్టుకెళ్ళాలి, మళ్ళీ డీజిల్ ఎలా పోసుకోవాలి, నో. మీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మాకు మెసేజ్ పెట్టాలి, మా అందరికి మీ కుటుంబానికి ముందుగానే చెప్పేసి హారతి పట్టించి ఏం చేస్తారు చేయండి, అవన్నీ మాకు చూపించాలా. ఇంటికి వెళ్ళిపోయాను డాడీ నాకు ఇంటి వరకు దేబెట్టాడు, మీతో పాటు ఇంకో 3 ఇంటికి తీసుకెళ్ళిపోయే వరకు, మీకు డ్రైవర్ లేకపోతే డ్రైవర్ని సెట్ చేసుకోండి, లేదా ఇక్కడ సెట్ చేద్దాం, సెట్ చేసి మీ ఇంటికి పంపిస్తాను. గెలుపు అంటే ఎలాగ ఉంటదంటే, గిఫ్ట్ అంటే ఎలా ఉంటదంటే అలా మీ చేతులు పెడతాను. 2 మీరు బళ్ళు ఎవరు గెలుచుకున్నారో వాళ్ళు 200 కిలోమీటర్ల లోపుని లేదా 300 కిలోమీటర్ల లోపున ఉన్న వాళ్ళు కానీ బలు గెలుచుకుంటే మీ ఇంటికి వెళ్ళే వరకు పెట్రోల్ నేనే పోసి పంపిస్తాను, లేకపోతే మీరు ట్రైన్ మీద దేని మీద పంపించండి. కాబట్టి ఇది మన సొంత కుటుంబం, మన సొంత ఫ్యామిలీ, కాబట్టి దాన్ని అలాగే చేసుకోవాలి. ఒక అద్భుతమైనటువంటి ఒక ఈవెంట్కి వెళ్ళినట్టు ఉంటది, ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినట్టు ఉంటది, ఒక మైకేల్ జాక్సన్ ప్రోగ్రామ్కి వెళ్ళినట్లుగా ఉంటది. ఎందుకంటే ఆ జోస్తో మనం ఎక్కడికి వెళ్ళాలి, ప్రపంచపు అంచుల దాకా మన కాయిన్ పట్టుకెళ్ళాలి. దట్స్ ఆల్. చెప్పి డాడీ.
दोस्तों डैडी जी का एक जो बता रहे हैं उसके हिसाब से आप देखेंगे तो उनका कहना है कि हमारा जो प्रोग्राम होने वाला है दोस्तों, वो प्रोग्राम में आप जैसे माइकल जैक्सन का जो प्रोग्राम होता है ना, वैसे ही प्रोग्राम आपको लगेगा। उसके अंदर आप जब ये पहुंच जाएंगे और देखेंगे तो उसके साथ साथ डैडी जी का कहना है दोस्तों कि हमारे यहाँ पे पहले बताया था कंपनी ने बाइक हर दिन एक 3-3 बाइक कंपनी देने गिफ्ट देने वाली है। गिफ्ट में मतलब लॉटरी जिसका नाम आएगा उनको एक गिफ्ट दिया जाएगा। और उसके साथ साथ डैडी जी पहले कार नहीं बताए थे, अभी कार भी बता रहे हैं। 2 कार वहां पे कंपनी रखने वाली है जिसका आपको विदाउट ईएमआई, ठीक है, आपका नाम आ गया तो आप उस कार को लेके जा सकते हैं। लेकिन डैडी जी का कहना है दोस्तों, पहले बार डैडी जी ये चीज को बताए कि आपका जो कार अचीवमेंट करेंगे आप, वो कार कहीं पे भी हो, इंडिया के अंदर कोई की किसी भी गली से आप आते हो, वहां तक जाने तक आपका पेट्रोल जितना भी होगा, पेट्रोल का खर्चा कंपनी पूरा पेट्रोल का खर्चा देगी और आपके घर तक वो कार को पहुंचाएगी। और उसके साथ साथ डैडी जी बता रहे हैं दोस्तों, आपके पास ड्राइवर नहीं है तो ड्राइवर को भी यहाँ से अरेंजमेंट करके दिया जाएगा, क्योंकि आप लोग हमारा फैमिली मेंबर है तो कार वहां तक आपका पहुंच जाएगा। और उसके साथ साथ डैडी जी बता रहे हैं जो बाइक जो अचीवमेंट करेंगे 200 या 300 किलोमीटर के अंदर होगा तो उनके लिए भी एक पेट्रोल डाल के दिया जाएगा और उनका घर तक वो चला के लेके जा सकते हैं। और लेकिन अभी 200-300 से ज़्यादा किलोमीटर जिसका होगा तो उसको ट्रेन में लेके जाना पड़ेगा। दोस्तों ये हमारा फैमिली प्रोग्राम है, जिसकी वजह से डैडी जी बता रहे हैं कि सारा जो अचीवमेंट आप लोग करोगे तो वो सारा चीज़ आपको घर तक पहुंचेगा और वहां से आपको फोटो निकाल के देना है, ये फोटो भेजना है कि डैडी जी मैं यहाँ घर पे पहुंच गया हूँ। और कंपनी का पैसा से कंपनी ने पेट्रोल भी दिया है और उसके साथ साथ कंपनी ने ड्राइवर भी प्रोवाइड किया था हमको, जैसे कि हम गाड़ी हमारा घर तक पहुंच गया। दोस्तों ये बहुत बड़ा इवेंट होने वाला है दोस्तों, ये छोटा मोटा इवेंट नहीं है। जो लोग यहाँ पे अचीवमेंट करके आएंगे, ये अचीवमेंट में उन सभी लोगों को भागीदार ले सकते हैं और यहाँ पे सभी लोग गिफ्ट अचीवमेंट कर सकते हैं। जिसका अचीवमेंट करने के लिए आपको क्या करना पड़ेगा, पहला लेवल से लेके 3rd लेवल तक आपको अचीवमेंट करना पड़ेगा हमारा एमपीपी में। फर्स्ट लेवल में 25, सेकंड लेवल में 60 और 3rd लेवल पे 210 करना है। दोस्तों ये चीज को कंप्लीट करते हुए हमारा नवंबर में जो हमारा मीटिंग मेगा इवेंट होने वाला है, उसके अंदर आपको 17, 18, 19, 17, 17 18, में 19 नवंबर 17 से लेके 20 तक आपको रहना है वहां पे। 20 को आपको रिटर्न होना है दोस्तों। तो इस चीज को ध्यान रखते हुए आप लोग को इसको सभी लोग काम कीजिए और ये एक फैमिली प्रोग्राम जैसा रहेगा। और आप लोग सोचते होंगे कि हमने तो अभी जाके आए, ऐसा नहीं है, वो प्रोग्राम अलग था और अभी जो आने वाला जो नवंबर में आने वाला है उसको किसी ने भी देखा नहीं है दोस्तों। ऐसा जगह पे वो प्रोग्राम होने वाला है, तो इस चीज को ध्यान रखते हुए फैमिली प्रोग्राम है हमारा और मेगा इवेंट है ये। इसमें क्यों ये सारा जो दोस्त के साथ और 2 कार के साथ और एक बाइक जो कंपनी प्रोवाइड कर रही है, ये हमारा आगे आने वाले दिनों में हम लोग जो दुबई में जो हमारा कॉइन का लॉन्च होने वाला है दोस्तों, उसके लिए हम ये सारी चीज कर रहे हैं। हमारा कॉइन का रेट हमारा बढ़ना चाहिए और उसके साथ साथ हमारा कॉइन का नंबर 1 होना चाहिए हमारा कॉइन। इसके लिए कंपनी ये सारी चीज कर रही है दोस्तों। तो इसके लिए आप सभी को अचीवमेंट करके ही वहां पे पहुंचना है। थैंक यू डैडी, रवि डैडी, ओवर टू यू डैडी। ఓకే అలాగే మీరు మళ్ళీ చూసుకోండి, తగ్గుతున్నటువంటి గ్యాప్ కి మీ తాలూకా జూనియర్స్ ని రప్పించండి, మీకు అద్భుతంగా విజయం వస్తుంది. ఇప్పుడు ఆ 463 ఉన్నారు, మీరు అలా ఫోన్ చేసుకోండి. మీకు గ్యాప్ ఉంది కదా, హిందీలో చెప్తున్నప్పుడు తెలుగు వాళ్ళు, తెలుగులో చెప్తున్నప్పుడు హిందీ వాళ్ళు ఫోన్ చేసి తెప్పించి మీరు అది ఫిల్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఓకే, అయితే ఇక్కడ 3rd లెవెల్ విన్ అయి మీటింగ్కి వచ్చిన వాళ్ళకి ప్లస్ 4th లెవెల్ విన్ అయి దుబాయ్ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి ఆ కారు గిఫ్ట్ ఇద్దారనుకుంటున్నాను. ఏది ఎలా చేయాలనేది ఇంకా ఒక నిర్ణయానికి వస్తాను. ఇంకా అద్భుతమైనవి ఉన్నాయి, అవి నేను నోటితో చెప్పను. మీరు ఫీల్ అవ్వాలా, దాని గురించి మీరు మాట్లాడుకోకూడదు, చూసిన తర్వాత మాట్లాడాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఇదంతా మీరు 1250 రూపాయలకి 1200 రూపాయలకి 1400 మీకు ఇచ్చేసి చేస్తున్నాను, గుర్తు పెట్టుకోండి. 1400 మీకు ఇచ్చేసి చేస్తున్నాను, గుర్తు పెట్టుకోండి. అంటే మీ డబ్బులతో కాదు. 2, నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఐఎస్డిటితో పాటు మీరు ఇడ్లీ టిఫిన్ ఏది కొనుక్కున్నా మీరు ఇప్పుడు నేను ఇస్తున్న ఐఎస్డిటి ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ అలా ఐపీలో కొనేసుకోవచ్చు. కొంత కాయిన్, కొంత క్యాష్. మీ దగ్గర క్యాష్ లేకపోతే ఐఎస్డిటితో. ఇంతవరకు ప్రపంచంలో ఎవడు చేయని ఒక గొప్ప ప్రాజెక్ట్ ఇది. నా డబ్బులతో చేస్తున్నాడనే
ఫీల్ కూడా వద్దు. నా డబ్బులతోటే చేస్తున్నాను, నేను మీ డబ్బులతో కాదు. నా పిల్లలకి చేస్తాను, నా కుటుంబాన్ని చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ మన మీటింగ్ లో జరిగేవి మీరు కథలుగా లైఫ్ టైం చెప్తారు. అలాగే అక్కడ మీకు వచ్చిన సంపద, పిల్లలు నేను ఆ రోజు మీటింగ్ విన్ అయ్యారు మా తాత, ఈ బెనిఫిట్ దొరికింది, ఈ రోజు మేము హ్యాపీగా బతుకుతున్నాం అనేటువంటి ఒక నినాదం చిరస్థాయిగా 100 ఏళ్ళు ఉండిపోద్ది మీకు. చెప్పి డాడీ చెప్పేస్తే మనం ఇప్పుడు రోబోట్కి వెళ్ళిపోతాం, రోబోట్ డాడీకి వెళ్ళిపోతాం. అక్కడ 466 ఉన్నది, దాన్ని పెంచుకోండి. పెంచుకున్నాడు అదృష్టం ఉంటుంది. చెప్పి డాడీ. ఇది డాడీ చెప్పిరా. ओके 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 डैडी। दोस्तों डैडी जी का कहना है कि हमारा जो वहाँ पे जो मीटिंग होगा उस मीटिंग के अंदर जो भी लोग आएंगे, ठीक है, मेगा इवेंट में, तो 3rd लेवल या 4th लेवल वाले के हाथ से ही वो गिफ्ट लेने का, कार का ये करने वाली कंपनी, ठीक है। तो उसके बारे में कंपनी फिर से वहाँ पे बताएगी कैसे करना है। और उसके साथ साथ डैडी जी बोल रहे हैं और भी कुछ है, तो ये सारा चीज मैं वहाँ पे यहाँ से नहीं बताऊंगा, आपको वहाँ आने के बाद वो फील होना चाहिए आपको कि मैंने ये चीज किया था और इसलिए आज मेरे को बेनिफिट मिला, ऐसा आपको फील होना चाहिए। और डैडी जी का कहना है दोस्तों कि हमारा अभी देखिए यहाँ पे लोग भी कम हो रहा है, 467 है, और इस बीच में आप किसी को भी लेके आ सकते हैं, क्योंकि हमारा अभी रोबोटिक सिस्टम के बारे में बात होने वाला है। क्योंकि अभी जब तेलुगु में बात हो रहा है, डैडी जी बता रहे तब तक आप इसको बढ़ाते जाइए, ठीक है। और जो भी बंदा आपके साथ आ गया दोस्तों, सोचिए आने वाले दिन में आपको वो करोड़पति बना के जाएगा। तो डैडी जी का कहना है कि यहाँ पे जो उन पर्सन आ जाएगा, ठीक है, उनका जो इनकम सोर्स ऐसा बना के देंगे, डैडी जी बोल रहे हैं कि आने वाले दिनों के अंदर आपको जो आपका जैसे आप डैडी जी का कहना है कि आपका पोता बोलेगा कि मेरा दादाजी उस मीटिंग में गए थे जिसकी वजह से आज मेरे को ये इनकम आ रहा है, ठीक है। ये चीज आप बोलना पड़ेगा। तो इसके लिए डैडी जी बोल रहे हैं कि इस चीज मीटिंग को, बहुत इंपॉर्टेंट मीटिंग है दोस्तों, ज्यादा से ज्यादा लोगों को इस मीटिंग में लेकर आइए, ठीक है। थैंक यू। ओवर टू डैडी। వెరీ గుడ్ డాడీస్, వెరీ గుడ్. 64 నుంచి 72కి వచ్చిందంటే ఎవరో ఇక్కడ ఎనమండు లక్షాధికారులు అయినట్టే, ₹1,00,000 పైన సంపాదించుకున్నట్టే. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇది కన్క్లూడ్ చేసేసే ముందు, లేడీస్ నా కూతుర్లు కూడా గెలిచి వస్తున్నారు కాబట్టి మీకోసం కొన్ని స్కూటర్లు కూడా పెడుతున్నాను. కాకపోతే మీరు చివరికి బండి వేసుకెళ్తానంటే ఒప్పుకోను. గెలుచుకున్న వాళ్ళు నా కూతుర్లు ఎవరైనా బండి వేసుకెళ్తానంటే ఒప్పుకోను. అది మీరు ఏ వెహికల్ ఉన్నా మీకు పంపిస్తాను తప్పిస్తే మీకు ఇవ్వను. జెంట్స్ అయితే పట్టుకోవచ్చు, కార్ అయితే ఎవరో ఒక డ్రైవర్ ఉంటాడు, మీరు పట్టుకోవచ్చు. ఇది ఓకే. అయితే ఇప్పుడు నేను ఈ మీటింగ్ గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి మీకు చెప్పాను. గెలిచి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, లైఫ్ టైం అదృష్టవంతులు. అండర్లైన్ చేసుకోండి దీన్ని, మళ్ళీ నన్ను మీరు అడగొచ్చు. లైఫ్ టైం అదృష్టవంతులే. ఎంతమంది వస్తే అంతమంది కూడా లైఫ్ టైం అదృష్టవంతులే. అదే దుబాయ్కి గెలిచి వస్తే ఇంకా అదృష్టవంతులు. దుబాయ్కి 210 మందిని మాత్రమే తీసుకుంటున్నాము, ఎందుకంటే దుబాయ్ తీసుకెళ్ళాలి, అంతకంటే ఎక్కువ తీసుకెళ్ళలేము మనం. మిగతాదంతా ఇక్కడే చేస్తున్నాం, మెయిన్ ప్రోగ్రామ్ అంతా ఇక్కడే చేస్తున్నాం. కాబట్టి ఇది ఓకే. ఇది చెప్పి డాడీ మనం అందరికి వెళ్ళిపోతాం. दोस्तों डैडी जी का कहना है कि जो हमारा कुछ लेडीज भी अचीवमेंट करेंगे, ठीक है, अचीवमेंट करके आ रहे हैं, तो इसके लिए डैडी जी बोल रहे हैं उनके लिए भी स्कूटी दे रही है कंपनी, ठीक है। तो जो स्कूटी देगी कंपनी का कहना है कि आप चला के नहीं लेके जा सकते हैं, क्योंकि आपको मैं चला के लेके जाने का मौका नहीं दूंगा, हाँ आपके घर तक पहुंचा दूंगा उसको, ठीक है। और जेंट्स कोई होंगे तो वो लोग लेके जा सकते हैं, लेकिन लेडीज कोई भी हमारा जीत के आ रहे हैं, जो हमारा जितने भी लेडीज जीत के आ रहे हैं उन सभी के लिए जो स्कूटी जो कंपनी ये करेगी, तो उन सभी के लिए कंपनी का कहना है कि उनके घर तक पहुंचाएगी कंपनी। और डैडी जी का कहना है दोस्तों, इस मीटिंग में जो भी बंदा पहुंच गया, ठीक है, इस लेवल जो हमारा जो नवंबर में जो मीटिंग होने वाला है, जो हमारा मेगा इवेंट होने वाला है और मेगा ट्रेनिंग प्रोग्राम बोल सकते हैं आप, वो जो मीटिंग के अंदर आप आएंगे, तो डैडी जी का कहना है कि आप लाइफ टाइम भूल नहीं पाएंगे, इतना इनकम वहां पे आने वाला है और आप इसको भूल नहीं पाएंगे दोस्तों। उसके साथ साथ डैडी जी बोल रहे हैं कि दुबई जाने के लिए और जो 4th लेवल अचीवमेंट कर रहे हैं उसमें ओनली 210 लोग को ही लेके जाएंगे। तो जो लोग यहाँ पे
आगे वो उनको डैडी जी बोल रहे हैं कि उनका भाग्य इतना अच्छा रहेगा, उनका नसीब इतना अच्छा रहेगा, जो कि आने वाले दिन के अंदर आपका इनकम, आपका दादा या आपका पोता बोलेगा कि हमारे दादाजी ने उस मीटिंग के अंदर गए थे जिसकी वजह से आज मेरे को इनकम मिल रहा है। तो इस चीज़ को ध्यान रखते हुए आप लोग को डैडी जी बोल रहे हैं कि जितना हो सके आप लोग अचीवमेंट करके आइए, तीनों चीज़ को अचीवमेंट करके आइए। और उसके बाद जो इस मीटिंग में पहुंच गया उसका तो भले भले हो जाएगा, लेकिन जो बंदा 210 कर मतलब 210 जो हमारा कंपनी दुबई लेके जाने वाली है उसके अंदर 4th लेवल जो अचीवमेंट करके चला जाएगा उसका और बेनिफिट होने वाला है। उनको तो भला भला तो होने ही वाला है और उससे भी अच्छा होने वाला है दोस्तों, जो दुबई के अंदर पहुंच जाएंगे दोस्तों। ఓవర్ టు డాడీ। ఓకే, ఇప్పుడు మళ్ళీ 500 దిశగా పరిగెడుతుంది అదృష్టవంతుల వాళ్ళంతనా. దట్ ఈజ్ మై ఫ్యామిలీ. 500 టచ్ అయింది, అది అయిపోతుంది. దట్ ఈజ్ మై ఫ్యామిలీ. చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే డాడీస్, ఇప్పుడు నేను చెప్పిన ఈ వైజాగ్ లో మెగా ట్రైనింగ్ ప్రోగ్రాము మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరి నాకు ఒకసారి టిఫిన్ పెట్టండి. అంటే మీ ప్రేమతో ఆ లవ్ సింబల్స్ తో. నచ్చింది లేదా కొంతమంది అందరూ ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు మైక్ ఉన్న సూపర్ డాడీస్, సూపర్ డాడీస్ మాట్లాడండి. ఒకసారి నాకు మాట్లాడండి. ఎవరు ఉన్నారు అందరూ మైకులు చేసుకోగలను మాట్లాడండి. బాగుందా లేదు ప్రోగ్రామ్? ఏ శివరెడ్డి మాట్లాడవయ్యా, ఎవరు మాట్లాడండి. లవ్ యూ డాడీ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. సంతోషం. ఎవరో లేడీస్ మాట్లాడుతున్నారు, నీ పక్కన ఎవరు ఉన్నట్టున్నారు. సరే, చాలా హ్యాపీ. చెత్త కొట్టేద్దాం అంతే. మరి మీటింగ్ మళ్ళీ నా భూమితో నా భవిష్యత్తు మళ్ళీ ఇంకొకడు అలాంటి మీటింగ్ చేయాలంటే పడిపోవాలి. అంత గొప్పగా చేద్దాం మనం. ఎందుకంటే ఈ గ్రేట్నెస్ మన కాయిన్ రేట్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడగా ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రేట్నెస్ ని మన కాయిన్ అంటే మీ సంపద పెరిగిపోద్ది. డాడీస్, లవ్ యూ డాడీస్, లవ్ యూ, లవ్ యూ. అబ్బా, వరద వెలుగులా వస్తున్నాయి. రెడీ. అయితే ఇప్పుడు నేను మన తాలూకా డాడీ రోబోట్ చెప్పే ముందు ఒక్క విషయం చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ నెట్వర్క్ కంపెనీలో, ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో ఇలా చేసే వాటిలో మీకు అర్థం కాలేని, మీరు అనవసరంగా దాన్ని అపార్థం చేసుకోకూడదని ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను. అది వినండి. చెప్పి డాడీ, చెప్పేసి నేను చెప్పేస్తాను. స్పీడ్ చెప్పి. ఒరే హిందీ డాడీ చెప్పిరా. సార్ एक मिनट మనం ఇన్ని పిలుచుకుంటున్నాం, ఇది ఎక్కడ ఉన్నాడు? ఎరా బట్టలు వేసుకుంటున్నాడురా. లే డాడీ ఇది ఓకే 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 డాడీ, ఇదేంటి మైక్ బంద్ అయిపోతున్నది ఏంటో. క్లియర్ వాయిస్ క్లియర్ వస్తుంది గుర్రాలు సార్, వస్తుంది సార్, వాయిస్ క్లియర్ వస్తుంది. ఓకే గుర్రాలు స్టార్స్ వస్తున్నాయి. సూపర్. हाँ दोस्तों, डैडी जी का कहना है कि अभी हमारा जो मेगा इवेंट होने वाला है दोस्तों, उसके अंदर डैडी जी बता रहे हैं कि आप ज़्यादा से ज़्यादा लोग अचीवमेंट करके आइए। और हमारा यहाँ पे भी आप लोग देख सकते हैं कि 479 हो चुका है और ज़्यादा से ज़्यादा लोग इसके अंदर आ रहे हैं। और हमारा डैडी रोबोटिक सिस्टम के बारे में डैडी अभी बताने वाले हैं, तो इसको सभी लोग ध्यान दे के सुनिए। और अभी हमारा दुबई जो भी अचीवमेंट करना चाहते हैं वो अचीवमेंट करके आ सकते हैं। और इस मीटिंग के अंदर जो भी लोग आ जाएंगे उन सभी को कुछ ना कुछ बेनिफिट मिलने वाला है। और क्या बेनिफिट मिलने वाला है आप जिंदगी भर उसको भूल नहीं पाएंगे। डैडी जी ये चीज़ बता रहे हैं दोस्तों। तो अभी हमारा रोबोटिक सिस्टम के बारे में डैडी जी बताने वाले, आप ध्यान से सुनिए सभी लोग। చెప్పండి డాడీ। చాలా చాలా సంతోషం. మీరు స్క్రీన్ మీద కూడా ఈ లవ్ సింబల్ అయి పెట్టి ఎదురేసి ముగ్గురు చెప్తున్నారు. పైకి వేస్తున్నా, చాలా సంతోషం. అలాగే 481కి వచ్చింది. వా, సూపర్ డాడీస్. దట్ ఈజ్ మై ఫ్యామిలీ, దట్ ఈజ్ మై ఫ్యామిలీ. ఇంకా 20 ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మందికి డాడీ ఇన్ని రకాలు ఎందుకు తీసుకొస్తున్నాడు, అరే రిఫరెన్స్ ఏంటి ఇన్నోటి తీసుకొస్తున్నాడు అనేటువంటి డౌట్ ఉంది. మరి చాలా కంపెనీలు చూసాం కదా, మరి ఒకటే రిఫరెన్స్ ఉంటుంది, ఒకటే బిజినెస్ ఉంటుంది, ఇక్కడే ఇన్ని చేస్తున్నాడు
అని అనుకుంటున్నారు. కానీ దానికి నేను ఇప్పుడు క్లియర్ గా సమాధానం చెప్పేసి దూకేద్దాం రోబోటిక్ లెవెల్ ఇన్కమ్ లో. అయితే అదేంటంటే మీరు ఒక కంపెనీలు చేస్తున్నారు, అది 3 మ్యాట్రిక్స్ లోనూ అనుకోండి, దానికి ఒక రిఫరల్ వస్తుంది. ఈలోగా మరొకటి తీసుకొచ్చి లెవెల్ ఇన్కమ్ వస్తుందిరా సూపర్ గా ఉందని ఒక రిఫరల్ తెస్తాడు, ఇది ప్రొడక్ట్ అంటారు. మరొకడు ఇది బైనరీ తీసుకొస్తున్నాను, పేరుకి ఎంత వస్తుంది, 1000 వస్తుంది, 500 వస్తుంది, మా వాడు కుమ్మేస్తున్నాడు, వాడు బకెట్ నిండా డబ్బులే ఉన్నాయని చెప్తాడు. మరొకటి తీసుకొచ్చి ఒక కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చాడు, ఈ ప్రొడక్ట్ వేసుకుంటే చాలు మీరు గాలిలో తేలుతారని చెప్తాడు. అంటే ఎన్ని ప్రొడక్ట్లు నేను అనుమానించట్లేదు, ఆ కాన్సెప్ట్ లో వాళ్ళు చెప్పే మాటలు నేను చెప్తున్నాను. ఇలాగ రకరకాలు తీసుకొస్తున్నారంటే ప్రతి దాంట్లోకి వెళ్తూ అలా వెళ్తూ తిరుగుతూ ఉంటారు, ఆ కంపెనీలు పోతూ ఉంటాయి, ఉంటూ ఉంటాయి, అదంతా మామూలు. ఇన్ని కంపెనీల్లో ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారంటే ఇన్కమ్ కోసం, ఇన్కమ్ కోసం తిరుగుతున్నాం మనం. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒకటే కొట్టు ఉంది, ఒకటే షాప్ ఉంది, కొంటో లేదా ఇంకో దగ్గరికి వెళ్ళిపోతావు. ఎందుకు? అక్కడ నీకు కావాల్సినవన్నీ దొరకవు. ఓ సూపర్ మార్కెట్కి ఎందుకు వెళ్తావు? ఓ రైతు బజార్కి ఎందుకు వెళ్తావు? ఒక పెద్ద మాల్కి ఎందుకు వెళ్తావు? ఎందుకు వెళ్తావు అంటే నీకు కావాల్సినవన్నీ అక్కడే దొరుకుతున్నాయి కాబట్టి. ఇప్పుడు నా ఫ్యామిలీ వీళ్ళందరికీ ఒక మాల్ లాగా, ఓ పెద్ద సూపర్ మార్కెట్ మించిపోయినటువంటి ఒక మల్టీ కాంప్లెక్స్ లాగా వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఇన్కమ్స్ ఇక్కడే దొరకాలి అనే ఉద్దేశంతో ఇన్ని తయారు చేశారు. ఇది తప్ప. అలాగే ఇన్ని రకాలు కూడా కాయిన్ రిలేటెడే, మళ్ళీ ఎక్కడ సబ్జెక్ట్ మారలేదు. మీరు సరుకు కొనుక్కున్న, టీవీ కొనుక్కున్న, టీ కొనుక్కున్న, బండి కొనుక్కున్న, కారు కొనుక్కున్న మన కాయిన్స్ తోటే, మీరు ప్రయాణం చేసిన, సినిమా చూసిన మన కాయిన్స్ తోటే, మీరు ఏం చేసినా కాయిన్స్ రిలేటెడ్ గానే ఇవన్నీ తీసుకొచ్చాను. ఇది తప్ప? చెప్పండి, ఎవరైనా మాట్లాడండి. తప్ప? అలా తిరుక్కొని కూర్చొని ఉంటారా? ఎవరు మైకిల్ తీరేట్రా? మాట్లాడండి. హలో. డాడీ సూపర్ సూపర్, మంచి నిర్ణయం. అంటే మీరు మైక్ బంద్ చేసుకుని ఉన్నారు కాబట్టి లేట్ అయిపోయింది. సరే, అయితే ఈ విషయం అందరూ చెప్పి డాడీ ఇప్పుడు నేను మొదలెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ అదో రిఫరల్ ఇదో రిఫరల్ అనేటువంటి చెడు వాయిస్ కూడా రాకూడదని. ఏం మీకు కావాల్సినవన్నీ ఎందుకు రాకూడదు? ఓ టీ కొట్టుకు వెళ్ళినా ఇడ్లీ, దోశ, పూరి, గారి, బొండ, వడ అన్ని ఇస్తున్నారు. ఎందుకు? ఏం ఒక ఇడ్లీ పెట్టచ్చు కదా? ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోవాలి. అంతిమంగా ఆకలే తీరాలి. మన రిఫరల్స్ ఎవరికి ఏది చేయగలరో అదే చేయండి. అంతిమంగా కాయిన్ రేటే పెరగాలి. దట్స్ ఆల్. చెప్పి డాడీ. दोस्तों डैडी जी का నచ్చితే कहना మళ్ళీ है నాకు లవ్ సింబల్ పంపించండి, నేను చూస్తూ ओके ఉంటాను. లవ్ యూ ओके లవ్ యూ ओके లవ్ యూ 480. ओके दोस्तों, डैडी जी का कहना है कि अभी हम लोग डैडी जी बोल रहे हैं कि आप लोग बहुत सारे कंपनी में काम क्यों कर रहे हैं, कि आपको कोई रेफरल दे रहा है, बोल रहा है कि हमारा यहाँ पे लेवल इनकम अच्छा है, कोई बोल रहा है कि हमारा प्रोडक्ट अच्छा है, कोई बोल रहा है हमारा दूसरा रेफरल लेकर आएगा, बोलेगा कि हमारा यहाँ पे इन्वेस्टमेंट प्लानिंग करेंगे तो आपको ये इनकम अच्छा है। तो ये सारा चीज़ हर एक कंपनी में आप जा रहे हो, तो हर एक कंपनी में आप जा रहे हो, 10 कंपनी आप कर रहे हो, उससे अच्छा डैडी जी का एक एग्जाम्पल के हिसाब से उन्होंने बताया कि वही चीज़ को आप सोचिए कि एक दुकानदार है, एक छोटा सा दुकान है, उसके अंदर आप जाते हो तो सारा सामान आपको नहीं मिलता है, तो आप क्या करते हो, उसके ऊपर आपको जो पसंद है वो खरीदते हो, नहीं तो बाकी आप वहां से निकल जाते हो। लेकिन वहां पे सुपर मार्केट में क्यों जाते हैं लोग, बिग बाजार में क्यों जाते हैं लोग? क्योंकि वहां पे सब कुछ मिलता है दोस्तों। इसके लिए डैडी जी बोल रहे हैं यहाँ पे जो भी मैंने इतना सारा रेफरल इसके लिए लेके आया, क्योंकि आने वाले दिनों के अंदर आपको सब कुछ यहाँ पे मिलना चाहिए। एक्चुअली आपका मकसद क्या है? वहां पे भी आप 10 कंपनी करने का मकसद क्या है? आपका पैसा आना चाहिए आपको सभी को। तो यहाँ पे भी डैडी जी बोल रहे हैं मैं भी जितना भी रेफरल निकाला हूँ दोस्तों, तो उसको नजर रखते हुए, क्योंकि आपको बाहर जाने की जरूरत नहीं पड़े, आपका इनकम ज्यादा से ज्यादा आए, क्योंकि आपका इनकम जितना फास्ट आएगा उतना आप लोग यहाँ पे काम करेंगे और आपको इनकम आते रहेगा डेली, तो आप यहाँ इस कंपनी को छोड़ के दूसरे कंपनी के जाने की आपको जरूरत नहीं पड़ेगा। इसलिए कंपनी का कहना है दोस्तों, डैडी जी का कहना है इतना सारा रेफरल अलग अलग इसके लिए निकाला है डैडी जी ने, कि आपको जो एक्चुअली देखिए कुछ भी करे कंपनी
नहीं, लेकिन मकसद हमारा क्या है, कॉइन से ही, कॉइन का रेट बढ़ना चाहिए हमारा। लास्ट में मकसद एक ही रहता है, हमारा कॉइन का रेट बढ़ना चाहिए और हमारा कम्युनिटी बढ़ना चाहिए, जिसकी वजह से हमारा कॉइन का रेट भी बढ़ेगा दोस्तों। और उसके साथ साथ डैडी जी बोल रहे हैं कि आप इस पैसे, मकसद एक ही है ना दोस्तों, आप बाहर भी काम कर रहे हो, 10 कंपनी में काम कर रहे हो, तो आपका भी मकसद पैसा कमाने का, और यहाँ पे भी आप आते हो तो हमारा ये सारा रेफरल प्रोग्राम में आते हो, तो आपको बहुत सारे लोग आप सोचते होंगे कि रेफरल प्रोग्राम क्यों जरूरत है, इतना सारा रेफरल क्यों कंपनी दे रही है। लेकिन आप सोचिए, आप एक ही कंपनी में काम कर रहे हो, नहीं कर रहे हो ना, आप जो कंपनी में काम कर रहे हो, दूसरे दिन दूसरा बंदा आता है, बोलता है ये प्रोडक्ट अच्छा है, ये प्रोडक्ट खाने से आपको ये चीज अच्छा हो जाएगा। नहीं तो कोई बोलता है हमारा यहाँ पे इन्वेस्टमेंट करो, ये इन्वेस्टमेंट करने से ये बंदे को इतना अच्छा मिल रहा है, पर डे का इतना मिल रहा है, तो आप आ जाओ, तो आप वहां पे भी जाते हो। ऐसे 10 कंपनी करने का मतलब आपका एक ही मकसद है कि पैसा कमाना। तो वही चीज हम यहाँ के अंदर, इसके अंदर लेके आए हैं, तो आप इसके अंदर आके, और डैडी जी बोल रहे हैं ये लाना क्या गलत किया क्या मैंने, तो आप लोग लव सिंबल के द्वारा आप बता सकते हैं कि हमने गलत किया क्या सही किए। तो अभी डैडी जी अभी आप लोग को इसके लिए बताया क्योंकि रेफरल के बारे में बहुत सारे लोगों का गलत फहमी है कि बार बार कंपनी ऐसा इतना सारा रेफरल क्यों लेके आ रही है। तो उसका मतलब वही है कि आपको इनकम सोर्स बढ़ाने के लिए कंपनी लेके आई है दोस्तों। और बाद में देखेंगे तो एक ही मकसद हमारा रहता है, हमारा कॉइन। तो अपना कॉइन से आप हमारा गाड़ी भी खरीद सकते हो, खाना के लिए आपको कुछ भी चाहिए तो उसको भी खरीद सकते हो आप, ठीक है। आप टिफिन करना चाहते हो तो वहां पे भी हमारा कॉइन यूज कर सकते हो। मतलब हर एक चीज में हमारा कॉइन यूज होगा, तो ऑटोमेटिक आपका पैसा भी बढ़ेगा और आपका इनकम भी बढ़ने वाला है दोस्तों। ओवर टू डैडी। సూపర్ సూపర్ డాడీ. గుర్రాలు వస్తున్నాయి, తెల్ల కార్లు, బ్లూ కార్లు, రెడ్ కార్లు, బ్లూ ఫ్లైట్లు, వైట్ ఫ్లైట్లు, రెడ్ ఫ్లైట్లు. అబ్బాబ్బాబ్బా, సూపర్ డాడీస్. నేనా నువ్వు మాట్లాడుతుంటే వీళ్ళు పంపించిన ఎల్లో కారు ఎవడో పంపించాడు, గుర్రాలు, ఇవన్నీ చూసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. జెండాలు, అబ్బాబ్బాబ్బా, చాలా పంపించారు, చాలా సంతోషం డాడీస్. ఓకే ఓకే, అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ గా మన తాలూకా డాడీ రోబోట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అందరూ వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, రోబోటిక్ లకు వెళ్లే ముందు వ్యాలెట్ తాలూకు వివరాలు చెప్పేసి అక్కడికి వెళ్ళిపోదాం. కే వ్యాలెట్ ని రేపు రిలీజ్ చేస్తున్నాం, రేపు రిలీజ్ చేస్తాను. ఆ వ్యాలెట్ రెఫరల్ వస్తుంది. 25 లెవెల్స్ కాయిన్స్ అండ్ ఐఎస్డిటి కూడా ఉంది. గిఫ్ట్లుగా ఐఎస్డిటి ఉంది, అందులో గిఫ్ట్లు ఉన్నాయి, అది కూడా రేపు పెట్టేస్తాను మీకు. 9 లెవెల్స్ లోను గిఫ్ట్లు కూడా పెట్టానంటే కాయిన్ గిఫ్ట్లే నేను అన్ని అవి ఉన్నాయి. సహజంగా మీరు కాయిన్ కూడా 25 లెవెల్స్ సంపాదించేసుకోవచ్చు, ఫ్రీ రెఫరల్, అంతే. ఇది రిజిస్ట్రేషన్ ఏంటంటే మన దగ్గర ఉన్న అన్ని రిజిస్ట్రేషన్స్ కూడా ఒకటే నినాదం, డాడీస్ ఒక్కసారి ఆ పువ్వులు వగేరలు మన లవ్ సింబల్స్ పంపిస్తున్నారు, ఒకసారి ఆగి నేను చెప్పినప్పుడు పంపిస్తారు. మన సబ్జెక్ట్ మీద కొంచెం స్ట్రాంగ్ గా వెళ్దాం ఇప్పుడు. ఓకే, అయితే మీరు ఫోన్ నెంబరు కంపల్సరీయే, కానీ అంటే ఫోన్ నెంబర్ ఉండాలి, కంపల్సరీ కాదు. అది ఎలాగో నేను చెప్పేస్తాను. మళ్ళీ మీరు కిందని మీ తాలూకు ఒక నెంబర్ ఇస్తారు, మామూలు మీకు నచ్చిన నెంబర్ కొడతారు, అంతే సరిపోద్ది. అలాగే కేవైసి డిసెంబర్ వరకు కంపల్సరీ కాదు, ఆ తర్వాత మళ్ళీ కంపల్సరీ చేస్తాను. అయితే కంపల్సరీ ఏంటంటే మెయిల్ ఒక్కటే. ఇది రోబోటిక్ డాడీకైనా, మన ఎక్స్చేంజ్కైనా, లేకపోతే ఈ ఐఎస్డికైనా ఇదే సూత్రం. మీ మెయిలే ఇంపార్టెంట్. ఆ మెయిల్ పెట్టుకోండి, అదే మెయిల్తో మళ్ళీ మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతారు. కిబో నుంచి అయినా అక్కడ ఏది ఉంటే అదే, క్యూ లైఫ్ లోనైనా అక్కడ ఏది ఉంటుంది మెయిల్స్ అనమాట అదే, కే వ్యాలెట్ లోనే అక్కడ ఏది ఉంటే అదే. ఒకేటే అన్ని చోట పెట్టవసరం లేదు, మీకు విడిగా పెట్టుకోండి. మన రోబోటిక్ డైలీలో ఏది ఉంటే అదే, దాన్ని అలాగే క్యూ లైఫ్ లో కూడా ఏది ఉంటే అదే. అన్ని కాయిన్ రిలేటెడ్, కాయిన్ సంపద, కాయినే మహాసంపద. ఈ కాయిన్స్ అన్ని అక్కడ పంపించుకోవడానికి ఇస్తున్నాను. మెయిల్ కంపల్సరీ, మిగతా నార్మల్. డిసెంబర్ తర్వాత నుంచి కంపల్సరీగా ఆధార్ కార్డు వగేరలు అన్ని ఉండాలి. అంటే మీరు ఇక్కడ ఒక విషయం చెప్పాలా, ఒకే ఫ్యామిలీలో 4, 5, 10 మంది ఉంటే అందరూ వేసుకోండి, నో ప్రాబ్లం. నేను దాన్ని లీగల్ చేస్తాను, నేను దాన్ని లీగల్ గా మీకు జీవితాంతం పనికొచ్చే ఓ పర్మనెంట్ అకౌంట్ గా మార్చేస్తాను.
ఇంకా మళ్ళీ డౌట్ లేదు అందులోను. అరే డమ్మీ అకౌంట్లు కీబోర్డ్ వేసినట్టు వేస్తే ఏమవదు. డాడీ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, మీ ప్రతి అకౌంట్ కూడా సంపదతో నింపేస్తాను డిసెంబర్ వరకు, మొత్తం రండి. డమ్మీ అకౌంట్ అని మీరు అనుకుంటారేమో, నాకు డమ్మీ అకౌంట్ కాదు, అది అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దేస్తాను. చెప్పి డాడీ. दोस्तों डैडी जी का कहना है कि हमारा डैडी रोबोटिक को बात करने से पहले डैडी जी बता रहे हैं कल हमारा के वैलेट का रेफरल लिंक आने वाला है। ठीक है, के वैलेट का जो रेफरल लिंक आएगा वो 25 लेवल पे इनकम आने वाला है सबको। ठीक है दोस्तों, ये फ्री है। के वैलेट का रेफरल लिंक क्या है? फ्री है। और यहाँ पे आपको कॉइन भी इकट्ठा कर सकते हैं आप, यहाँ से आईडीटी भी इकट्ठा कर सकते हैं आप। ठीक है, और 9th या 10th लेवल पे कंपनी ने गिफ्ट भी रखा है, वो भी आईडीटी या कॉइन दोनों चीज़ आप यहाँ से ले सकते हैं। और इसके अंदर आने के लिए आपको क्या करना पड़ेगा, मोबाइल नंबर कंपलसरी है। लेकिन डैडी जी का कहना है मोबाइल नंबर कंपलसरी है, लेकिन एक मोबाइल से कितने लोग को लेके आ सकते हैं उसके बारे में डैडी जी फिर से बताएंगे। और केवाईसी भी कंपलसरी है, लेकिन अभी दिसंबर तक आपको कंपलसरी नहीं है। दिसंबर तक आप जितने भी आईडी लगाना लगा सकते हैं। ठीक है, और डैडी जी का कहना है आपके घर के अंदर 4 आदमी 5 आदमी जितने भी लोग हैं तो उन सभी लोग को आप लेके आइए इसके अंदर। ठीक है, और यहाँ पे लेके आने के बाद कीबोर्ड जैसा आपको यहाँ पे प्रॉब्लम नहीं आएगा, क्योंकि डैडी जी का कहना है दिसंबर से पहले ही आपका जितने भी अकाउंट है, ठीक है, वो सभी अकाउंट को कंपनी का कहना है परमानेंट अकाउंट बना देंगे डैडी जी, और उसके अंदर एक इनकम अच्छे से अच्छा इनकम लेके आएंगे। लेकिन इस सभी के लिए एक ही चीज़ कंपलसरी है, वो है मेल आईडी कंपलसरी है। किसके लिए? हमारा के वैलेट के लिए भी मेल आईडी कंपलसरी है, हमारा DQCC एक्सचेंज के लिए भी मेल आईडी कंपलसरी है, हमारा आईडीटी का हमारा रोबोटिक सिस्टम के लिए भी मेल आईडी कंपलसरी है दोस्तों। तो मेल आईडी आपका जो हर जगह पे एक ही मेल आईडी डालना है दोस्तों। ठीक है, तो इस चीज़ को ध्यान रखना है, वही चीज़ डैडी ने अभी बताया। ओवर टू यू डैडी। ఓకే, 490. వాహ్, ఏం ఫ్యామిలీ రా నాది. సూపర్ డాడీస్. ఎవరు సంపాదిస్తున్నారు లక్షన? ఒక్కొక్క మనిషి వచ్చాడంటే ఎవరు తెప్పించారు, అడిగి 1,00,000 వచ్చిందే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సూపర్ సూపర్. ఇంకా 10 మంది ఉన్నారు, 10 మందికి అవకాశం ఉంది. 492. ఓకే, సంతోషం. ఇంకా 8 ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. డాడీ రోబోటిక్ అనేది అది 2 పార్ట్స్. పార్ట్ 1 రాబో అని ఇది చెప్పే ముందు చెప్తున్నాను. డాడీ రోబోటిక్ ఆటో ఫోర్ లెవెల్ ఇన్కమ్ ఒకటి. దీని తర్వాత దీని రెండో పార్ట్ ఏంటంటే చిట్టి ద రోబో. ఇది డాడీ ఆటో పూలే, ఇది కూడా. ఈ రెండు ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది దానికి ముందు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను 493. రైట్. అయితే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలా. ఆ విషయం ఏంటంటే నేను రాత్రి చెప్పాను, కరెక్ట్గా నాకే సంతృప్తిగా లేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. కొంచెం ఫాస్ట్గా సింపుల్ చెప్పేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు డాడీ, ఇక్కడ ఉన్న వాళ్ళు మేనేజర్ కాదు, ఎండి కాదు, చైర్మన్ కాదు, CEO కాదు. ఇక్కడ డాడీ ఉన్నాడు. డాడీ అంటే ఏంటి తెలుసా? డాడీ కొడుకు తప్పు చేసినా, కూతురు తప్పు చేసినా తప్పును కూడా కప్పేసుకుని తీసుకెళ్ళి ఆయన గొప్పవాడిగా చూపించేవాడు డాడీ. రైట్ ఆర్ రాంగ్ శివాజీ? చెప్పరా శివాజీ, రైట్ ఆర్ రాంగ్? ప్రవీణ్ చెప్పండి రా. డాడీ ఇలాగే ఉంటారు. మీరు డాడీలే కదా, మీరు డాడీలే కదా. డాడీ అంతే. మీరు ఏ పొరపాటు చేసినా నేను దాన్ని మళ్ళీ నా కొడుకు నా కూతురు అనుకొని దాన్ని మళ్ళీ మిమ్మల్ని గొప్పవారుగానే ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. దట్ ఈజ్ డాడీ. అలాగే మీరు అకౌంట్ డమ్మీ వేసినా ఏది వేసినా వాటినన్నింటినీ కూడాను లైవ్ లో దాన్ని ఒరిజినల్ ఐడిగా మార్చాడు. నాది ఒక్కటి కూడా ఒరిజినల్ కాకుండా ఉండదు డిసెంబర్ వరకు. మీరు వేసుకోండి, ఎన్ని వేసుకుంటారు వేసుకోండి, నేను దాన్ని ఒరిజినల్ చేసి చూపిస్తాను. ప్రతి అకౌంట్ నుంచి మీకు డబ్బులు వస్తాయి. అది డమ్మీ వేయండి, తొక్క ఏదో వేయండి, మీ ప్రతి అకౌంట్ నుంచి నా కొడుకు కూతురికి డబ్బులు వస్తూనే ఉంటాయి 100 ఏళ్ళు. దట్స్ ఆల్. ఇది చెప్పి డాడీ మళ్ళీ చెప్తాను. दोस्तों डैडी जी का कहना है कि हमारा जो डैडी रोबोटिक ऑटोपुल सिस्टम ऑटोपुल लेवल और उसके साथ साथ डैडी जी बोल रहे हैं और एक हमारा है उसको बोलते हैं चिट्टी रोबोटिक सिस्टम। ठीक है, तो दोनों चीज़ बोलने से पहले डैडी जी बता रहे हैं कि यहाँ पे कोई MD नहीं है, ठीक है, कोई CMD नहीं है, यहाँ पे डैडी हैं। डैडी का मतलब क्या होता है दोस्तों कि हमारा मेरा जो बच्चे हैं, ठीक है, मेरा बच्चा है, लड़का है, वो लड़की हो, किसी को कोई भी हो, वो कुछ भी गलत करता है तो उसको गलत रास्ते को
को रोकते हुए उसको जो हेल्प करने का, कुछ भी उसने गलत किया फिर भी मैं उसको लेके आके उसको इनकम देना, ठीक है। उसके घर पे अभी कोई, आप भी आपके घर पे कोई भी आपका बच्चा नहीं सुन रहा आपके बात, उसका मतलब ये नहीं कि उसको छोड़ देंगे, ठीक है। उसको लेके आके फिर हम उसको एक रास्ता, अच्छा रास्ता दिखा के उसको इनकम दे, वैसा सिस्टम बना के लेके आया हूँ। उसको बोलते हैं डैडी। डैडी जी का कहना है कि दोस्तों कि आगे आने वाले दिनों में आप जितने भी एक अकाउंट खोलेंगे, ठीक है, अभी जो जितने भी आप अकाउंट खोलेंगे दिसंबर तक, डैडी जी बोल रहे हैं हर एक अकाउंट के लिए आपको इनकम सोर्सेस आएगा, और इसलिए आप कितने भी अकाउंट खोलिए कुछ प्रॉब्लम नहीं है। आप इसके अंदर कितने भी अकाउंट आप खोल सकते हैं दोस्तों, हर एक अकाउंट से आपको इनकम आएगा, वो डैडी जी करके देंगे बोल रहे हैं दोस्तों। ओ डैडी। ఓకే రెడీ. ఓకే 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 490 బా ఏం కొడుకులు. రైట్ రైట్. ఇంకా ఉన్న 493కి ఎంతకెళ్ళింది, నాకు 500 చూపిస్తాను. సూపర్ డాడీస్. అయితే ఇప్పుడు మన ట్రస్ట్, ఈ కే వాలెట్ ఈక్వల్ టు ట్రస్ట్ వాలెట్, బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న ఈక్వల్ టు ట్రస్ట్ వాలెట్, డీసెంట్రలైజ్డ్ ట్రస్ట్ వాలెట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలాగుందో అలాగే మన తాలూకా కే వాలెట్ కూడా ఉంది. ఏ మాత్రం మార్పులు. అదనంగా రెఫరల్ మైనింగ్ ఇన్కమ్ వస్తుంది. ఇంకా అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఏ వాలెట్ కి ఇన్క్లూడింగ్ ట్రస్ట్ వాలెట్ కూడా లేవు. అలాంటి వాలెట్ ఇది. అంటే ఇది ట్రస్ట్ వాలెట్ ఎన్ని రకాలుగా పనిచేస్తుందో ఇంక నేను చెప్పాల్సిన లేదు. అన్ని రకాలుగా ఇది పనిచేస్తుంది. అదనంగా ఇంకా కొన్ని ఎక్కువ రకాలుగానే పనిచేస్తుంది. అయితే 1 సంవత్సరం కాలం పాటు బిఎంబి అనేది ఇందులో తీసుకోబడదు. మీరు మీరు ఇందులో మార్చుకున్నంత వరకు మీరు ఇప్పుడు మన ఎక్స్చేంజ్ లో మీకు యుఎస్డి కానీ ఐఎస్డి కానీ మీకు కొనుక్కుంటేనో అమ్ముకుంటేనో ఏదో వచ్చింది, దాన్ని తీసుకొచ్చి మన ట్రస్ట్ వాలెట్లను ఒకరికొకరు మార్చుకుంటున్నారు. మీకు నో బిఎంబి, 1 year నో బిఎంబి, మీకు ఫ్రీ. మన వ్యాలెట్ నుంచి ఇతర వ్యాలెట్లకు పంపించారనుకోండి, అది ట్రస్ట్ వ్యాలెట్ అయినా, అప్పుడు మాత్రం ట్రస్ట్ వ్యాలెట్ ఎలా తీసుకుంటుందో అలాగే తీసుకుంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐపేలో నో ఫీ, అది వేరు ఇది వేరు. ట్రస్ట్ వ్యాలెట్ అనేది వేరు, అదే కే వ్యాలెట్ అనేది వేరు, ఐపే వేరు. కాబట్టి ఇది మళ్ళీ కలపకండి. అయితే ఇప్పుడు ఇక్కడ అన్ని ఉంటాయి. కాదు విచిత్రం ఏంటంటే బిఎంబి నేనే ఇస్తాను ఇక్కడ. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. మీరు ఖర్చు పెడుతున్నారు కదా, నేనే మీకు బిఎంబి ఇస్తాను. ఇందులో ఉన్న వాళ్ళకి ఎలాగ ఇస్తానో నేను ఇప్పుడు చెప్తాను. అంటే ట్రస్ట్ వాలెట్ ఈక్వల్ గా ఉంటది, అంతకు మించే ఉంటది. చెప్పి డాడీ. दोस्तों डैडी जी का कहना है कि हमारा अभी जो वैलेट है हमारा के वैलेट, जो के वैलेट जो है इक्विवेलेंट हमारा ट्रस्ट वैलेट में जितना चीज आप कर सकते हो डिसेंट्रलाइज जैसा, हमारा भी के वैलेट भी हमारा डिसेंट्रलाइज है दोस्तों। उससे भी अच्छा काम होगा यहाँ पे, और वहाँ पे जो इनकम नहीं मिल रहा है यहाँ पे आपको इनकम आने वाला है, क्योंकि यहाँ पे इनकम इसलिए आएगा क्योंकि यहाँ पे हमारा रेफरल प्रोग्राम भी है दोस्तों, ठीक है। हमारा ट्रस्ट वैलेट भी कोई रेफरल प्रोग्राम नहीं है दोस्तों, समझ गए। तो उसको ध्यान रखते हुए डैडी जी का कहना है उससे भी अच्छा हमारा के वैलेट रहेगा। और डैडी जी का कहना है कि हमारा जो बीएनबी 1 year के लिए आपको बीएनबी यहाँ पे नहीं लिया जाएगा। उसके बाद डैडी जी बोल रहे हैं 1 year के बाद, ठीक है, 1 year के बाद क्या होगा कि आपका यहाँ से आप हमारा के वैलेट से आप दूसरे वैलेट में कोई भी ट्रांसफर कर रहे हो, तो जैसे दूसरे जगह पे लग रहा है वैसे यहाँ पे भी लगने वाला है चार्जेस, ठीक है। लेकिन 1 year के लिए बीएनबी आपको नहीं लगेगा। और वो 1 year के लिए बीएनबी कौन देगा, डैडी जी देने वाले हैं। वो कैसे देने वाले अभी आप लोग के सामने रखेंगे। ओवर टू डैडी। ఓకే 497 ఇప్పుడే ఉన్నాయి. సూపర్ సూపర్. ఐ లవ్ యూ డాడీస్, ఐ లవ్ యూ టూ మచ్ డాడీస్, ఐ లవ్ టూ మచ్. ఓకే, అయితే ఇక్కడ ఇది రేపు నేను మధ్యాహ్నం తర్వాత రెఫరల్ ఇస్తున్నాను. ఈ రెఫరల్ ఇచ్చే ముందు ఒక విషయం చెప్పాలా. ఈ రోజు మధ్యాహ్నం ఒక వ్యక్తి మీకు కొంతమంది మన కివో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, డాడీ మీకు రెఫరల్ ఇమ్మని నాకు చెప్పాడు. ఒకసారి ఏమో 9 కుటుంబాలు అన్నారు, ఒకసారి 15 కుటుంబాలు, ఒకసారి అంటే కుటుంబాలు మీన్స్ 9, 27 మంది, 20 మంది మాకు డాడీ ఇచ్చారు. మీకు నేను రెఫరల్ ఇస్తాను, మీరు నాకు కాల్ చేయండి, ఇప్పుడు మీరు డబ్బులు పంపించండి, ఇప్పుడు మీరు యుఎస్డిటి పంపించేయండి, నేను మీకు ఇస్తాను, సాఫ్ట్వేర్ మొత్తం నేనే చూసుకుంటున్నాను,
ఇలాంటి కొన్ని చెప్పారట. ఎట్టి పరిస్థితుల్లోనూ కిబో చరిత్రలో డాడీ ఈ రెఫరల్స్ మీ అందరికి ఇమ్మని నాకు చెప్పాడని ఒక్కడిగైనా చెప్పగలరా? నేనే డైరెక్ట్ గా నా కొడుకుల్లో 4గురికో 5గురికో, నా కూతురికి కొడుకులకి 4-5 ఇవ్వడం, వాళ్ళ ద్వారా పంపించడం నాకు అనాదిగా వస్తున్నటువంటి నా తాలూకా నిర్ణయం. ఎప్పుడు కూడా నేను ఎవరికి రెఫరల్స్ గా పలానోడికి రెఫరల్ ఇయ్యని చెప్పలేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే పలానా వ్యక్తికి కాల్ చేసి ఆ సమస్యలు తీర్చుకోండి, మీకు డౌట్ ఉన్నది అక్కడ తెలుసుకోండి అని ఇచ్చాను. కానీ మీరు పలానా వాళ్ళ దగ్గర రెఫరల్ తీసుకోండి అని నేను ఒక్కసారి ఇవ్వలేదు. మీరు పొరపాటున అలాంటి ఎవరైనా నమ్మారంటే మీకు నష్టం జరుగుద్ది. నేను అలాంటి చేయను. డాడీ ఇచ్చాడు రిఫరెన్స్ ఎవరైనా ఇస్తే నమ్మకండి. ఇది పక్కా. అలాగే నాకు సాఫ్ట్వేర్ మొత్తం తెలుసు, నేనే చూసుకుంటున్నాను. డాడీ చేసే పనులన్నీ నాకే అప్పచెప్తారు. ఇంపాసిబుల్. నేను ఎవ్వరికి అప్పచెప్పను. అలా అప్పచెప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ ఒక్కరి మీద డిపెండ్ అయ్యే మనిషిని కాదు. రాత్రి పగలు అహర్నిశలు కష్టపడే పని చేసే మనిషినే. నేనేది ఎవ్వరికి అప్పచెప్పను, నేనే చేసుకుంటాను. నైట్ ఎంత టైం అయినా నేను చేస్తాను. రిఫరల్ ఏదైనా నేనే ఇస్తాను. ఎవరు అలా చెప్పినా అస్సలు నమ్మొద్దు. హైజాక్ చేద్దామని మిమ్మల్ని తీసుకెళ్లిపోయి వాళ్ళ కంట్రోల్లో వేసుకుందామని చూసే వాళ్ళు ఇలాంటివి చెప్తారు. దాన్ని బిలీవ్ చేయొద్దు. అలాగే మన ఎక్స్చేంజ్ ఒక్కటే, అది DQ ఎక్స్చేంజ్. ఇంక మరొక ఎక్స్చేంజ్ లేదు. మన దగ్గర ఉన్న ప్రతి కాయిన్ డి ఎక్స్చేంజ్ లోకి వెళ్తుంది. మరి ఏ ఎక్స్చేంజ్ లోకి ఇప్పట్లో నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఎక్స్చేంజ్లు ఇక్కడికే రావాలి. అందులో ఉన్న కమిటీ మొత్తం ఇక్కడికే రావాలి. ఇంకో దగ్గరికి మీరు వెళ్ళాల్సిన పని లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని కాయిన్స్ ఇక్కడికే తీసుకొస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కాబట్టి మీరు అదేమీ నమ్మొద్దు. మన కాయిన్స్, మన ఎక్స్చేంజ్ మన దాంట్లో ఉంటుంది. మనకు ఆల్టర్నేషన్ గా ఇంకొక ఎక్స్చేంజ్ లేదు, ఇంకొక కాయిన్ లేదు. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అన్ని కూడా మనవే. నేను ఏది స్వాప్ ఇచ్చానో అదే మీరు చేసుకోవచ్చు. ఎవరు రెఫరల్ ఇస్తారన్నా సరే మీరు అసలు నమ్మొద్దు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే బ్లాక్ చేసి పారేయండి. దట్స్ ఆల్. చెప్పండి డాడీ. హలో డాడీ, వినిపిస్తుందా? హలో. ఇది అయిపోయింది. ओके दोस्तों, डैडी जी का कहना है कुछ लोगों का कॉल आ रहा है, ठीक है। कुछ लोग कॉल करके लोगों को बोल रहे हैं कि हमारा आईडेंटिटी का आपको चाहिए तो मैं यहाँ से देता हूँ और आप लोग मेरे साथ आ जाइए और रेफरल लिंक मैं ही देने वाला हूँ। अब मैं कंपनी का पूरा प्रोजेक्ट देखता हूँ और मैं वेबसाइट वगैरह मैं ही देख रहा हूँ, ऐसा बोल के कुछ लोग लोगों को कॉल कर रहे हैं, ठीक है। तो उस भय में मत जाइए आप लोग और उसकी बात मत सुनिए। कोई ऐसा आदमी नहीं है जिसको मैं वेबसाइट दे दूं, ठीक है। आप सभी को पता है कि अब मैं कभी भी किसी एक के ऊपर विश्वास नहीं करता हूं, क्योंकि मैं हर एक काम मैं खुद ही करता हूं। मैं किसी एक के ऊपर देके उसके ऊपर छोड़ना नहीं चाहता हूं, क्योंकि मेरे को पता है, आप लोग को भी पता है एक आदमी को देने से क्या क्या प्रॉब्लम होता है, ठीक है। इसके लिए डैडी जी का कहना है कोई भी आपको ऐसा कॉल करता है तो उसका नंबर को ब्लॉक कर दीजिए और उसको उसकी बात पे मत जाइए, क्योंकि वो कभी भी अभी तक कंपनी ने दिया नहीं है तो आगे भी कभी देगी नहीं कंपनी ऐसा, ठीक है। किसी को भी वेबसाइट बनाने के लिए कंपनी किसी को नहीं देती है और वेबसाइट पूरा देखने के लिए उसको नहीं देती है कंपनी, ठीक है। तो इसके लिए कोई भी आपको ऐसा कंपनी से कॉल करता है या अनजान आदमी किसी लिए आपको कॉल कर रहा है तो उसका बात में मत जाइए और उसको पैसा मत दीजिए। और आपको जो पहचानते हैं, आप जिससे बात करते हैं, आप जिससे पहचानते हो, हमेशा उन और जो आपका लीडर्स है उनके साथ ही जाके आपको ये काम करना है दोस्तों, ठीक है। तो इस चीज को ध्यान रखना है सभी लोग को, क्योंकि भैम बहुत सारे लोग अभी भी बहुत सारे लोग को ऐसा मैसेज गया है और लोग ने बोला है कि हमारे साथ आप आ जाओ, क्योंकि मैं ही आईडेंटिटी का सब कुछ देख रहा हूँ और मैं ही यहाँ पे रोबोटिक सिस्टम का पूरा वेबसाइट में चला रहा हूँ, वही मैं ही सब कुछ कर रहा हूँ। तो ऐसा कुछ नहीं है। और डैडी जी का कहना है दोस्तों, हमारा DQ एक्सचेंज में ही सभी कॉइन जाने वाला है, दूसरा कोई हमारा एक्सचेंज नहीं है, ठीक है। और क्योंकि डैडी जी बोल रहे हैं कि हमारा एक्सचेंज सबसे अलग होने वाला है और सभी लोग हमारे एक्सचेंज में आने वाले हैं, इसके लिए हमको किसी की एक्सचेंज में जाने की जरूरत नहीं है अभी के लिए,
ठीक है। इसके लिए डैडी जी बोल रहे हैं सभी लोग ध्यान दे के इसको सुनना है, अभी जो डैडी जी बताने वाले उसको सुनना है, और किसी के भ्याम में जाके किसी का पैसा किसी को नहीं देना है दोस्तों, ठीक है। जो भी रेफरल आएगा, वो लोग क्यों ऐसा बोल रहे हैं, क्योंकि आने वाले दिनों में जो भी रेफरल आने वाला है आप उनके साथ जाओगे ऐसा बोल के वो लोग आपको ये सारी चीज बता रहे हैं, तो उस भ्याम में मत जाइए, ठीक है। थैंक यू, ओवर टू डैडी। లవ్ యూ డాడీ, లవ్ యూ. 500 చూపించారు, దాన్ని తగ్గకుండా అలాగే మెయింటైన్ చేయండి. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. 499. అబ్బా హద్దిరిపోయింది డాడీ. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. అయితే ఇక్కడ విషయానికి వచ్చేస్తాను. మీరెవరు కూడా అలాంటివి నమ్మొద్దు. నాకు ఎవరు కొడుకులు ఎవరు లేరు, అందరూ కొడుకులే, అందరూ కూతుర్లే. అలాంటివి ఎవరైనా చెప్పారంటే మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని మాయ చేసి, మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో పట్టిపోవడానికే చేస్తున్నారు. అలాంటివి చేయకండి. అలాగే కాయిన్స్ కూడా కొట్టేస్తారు, అది మీరు చేయకండి. ఓకే, మనం విషయానికి వచ్చేద్దాం. అయితే ఇప్పుడు ఐఎస్డిడి అయిపోయింది. మనం ఇప్పుడు ఇంకొక 10-15 నిమిషాల్లో మీకు నేను రోబో డాడీ గురించి చెప్పేసి మనం దీన్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు రోబోటిక్ డాడీ గురించి ఒకసారి క్లుప్తంగా చెప్తాను. 499. వా, థ్యాంక్ యూ డాడీస్, నా కోరిక తీర్చేశారు. అయితే దాన్ని ఎలా మెయింటైన్ చేసి ప్రయత్నం చేయండి. అయితే రోబోటిక్ డాడీ అంటే మీకు చాలా కంపెనీలు, మరి మన మీటింగ్ వచ్చిన వాళ్ళకి రాత్రి ఉన్న వాళ్ళకి చెప్పాను, కానీ ఈ రోజు చాలా దూరం నుంచి, అది చాలా ఇది వరకు రాలేనటువంటి సూపర్ సిఇఓస్ కూడా ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్నారు. వాళ్ళు రాత్రి కూడా వచ్చారు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం, అందుకోసం చెప్తున్నాను. సహజంగా ఆటో పూల్ అనేది అన్ని కంపెనీల్లో ఉంటది. అదేం చేస్తుందంటే, ఎగ్జాంపుల్ మీకు ఒక 3 లేదా 4 మ్యాట్రిక్స్ లో వెళ్తుంది అనుకోండి. మనది 3, 4 మాట్లాడుకుందాం. 4 మ్యాట్రిక్స్ లో వెళ్తుంది అనుకోండి, 5 మ్యాట్రిక్స్ లో వెళ్తుంది అనుకోండి. ఆ 5 నుంచే మీకు వస్తుంది, అది కంపెనీ వేస్తుంది మీకు 5ను. మళ్ళీ అది ఫస్ట్ లేదు, ఆ కింద లెవెల్లో 5 25 అనుకుందాం. ఆ 25 నుంచి మీకు రాదు. ఆ కింద లెవెల్లో 125 వాళ్ళ నుంచి మీకు రాదు. ఆ కింద లెవెల్లో 625 వాళ్ళ నుంచి కూడా మీకు రాదు. ఆ కిందని 3125 అక్కడి నుంచి కూడా రాదు. అలాగా ఆ కిందకి వెళ్ళే వరకు మనం ఈ ఆటో పూల్ అనేది ఎవరెవరును ఎన్ని లెవెల్స్ ఇస్తారో, 10 లెవెల్స్ ఇస్తారో లేదా 8 లెవెల్స్ ఇస్తారో, అంతే. అంతకంటే ఎక్కువ ఇవ్వరు. మనం లెవెల్ ఇన్కమ్ అనేది సపరేట్. మీరు లెవెల్ ఇన్కమ్ అనేది ఏదైతే పెట్టుకున్నారో, నా దగ్గర నుంచి రెఫరల్ నేను వచ్చిన తర్వాత మీ అందరు తీసుకున్నారో, అది సపరేట్. కానీ రోబోటిక్ ఇన్కమ్ అనేది ఇదన్నీ మీరు సపరేట్. రోబోటిక్ ఆటో పూల్ ని మీరు వెయ్యలేరు, అది నేనే మన సాఫ్ట్వేర్ లో చేస్తాను. కాబట్టి ఇది ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. చెప్పి డాడీ, జాగ్రత్తగా అందరూ వినండి, చాలా ఇంపార్టెంట్. చెప్పి డాడీ. డాడీ ఇది కొంచెం అవును. ఓకే దోస్తో, ఆడి దగ్గర అమ్మాయి ఇక్కడ చెప్పినట్టు వినలేదు కదా. రారా డాడీ మైక్ బంద్ అయిపోతుంది పైసలు. ఓకే 500 వచ్చింది. ओके 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 दोस्तों, डैडी जी का कहना है कि रोबोटिक डैडी ऑटोपुल सिस्टम, ये जो लेवल इनकम आप सभी को पता है, ऑटोपुल इनकम आप सभी को पता है, बहुत सारे कंपनी में ऑटोपुल इनकम आता है, ठीक है। उसमें आप देखेंगे तो कोई 5 मैट्रिक्स के चलता है, उसके बाद 5 मैट्रिक्स में आपको पहले लेवल पे आ जाएगा कुछ ना कुछ इनकम, ठीक है। लेकिन जैसे हम लोग 5 मैट्रिक्स के बाद हम देखेंगे 5 लोग आपके पास आ गए, तो उसके बाद 25 आते हैं, तो वहाँ पे आपको कुछ इनकम नहीं आएगा। 125 आएंगे, वहाँ पे भी इनकम नहीं आएगा। 625 आएंगे, वहाँ पे भी इनकम नहीं आएगा। 3125 होंगे तो वहाँ पे भी इनकम नहीं आएगा। ऐसे नीचे नीचे जैसे जाते रहेगा तो वहाँ पे आपको इनकम नहीं आता है दोस्तों। लेकिन यहाँ पे डैडी जी का कहना है, मैं लेवल इनकम, आपका तो लेवल इनकम तो मिलने वाला है आपको, ठीक है, वो सेपरेट वो तो मिलने वाला है आपको। लेकिन ऑटोपुल इनकम जो है
वो कंपनी मतलब डैडी जी वहाँ पे सॉफ्टवेयर में सभी आप लोग का इन डिजाइन करके रखे हैं, जैसे कि और डैडी जी आप ये बताने वाले हैं हमको कैसे आपको ऑटोपोल में ऑटोमेटिक इनकम आना चालू हो जाएगा। ये सारे मैट्रिक्स पे नहीं चलेगा, ठीक है, मैट्रिक्स चलेगा, लेकिन आप कभी भी कोई भी कंपनी के अंदर ऑटोपोल इनकम में अपने काम किए होंगे तो आप सभी को पता है, जहाँ से इनका एक बार भी आपके पास कभी भी सोचिए कि आपके अंदर कंपनी के अंदर कुछ भी इनका मतलब एंट्री नहीं आता है तो आपको ऑटोपोल वहाँ पे बंद हो जाता है। लेकिन यहाँ पे क्या होगा और कैसे होगा उसके बारे में डैडी जी अभी बताएंगे। ओवर टू डैडी। ఓకే, ఇప్పుడు ఒకటి వినండి. 10 నిమిషాల్లో మనం మాట్లాడుకుంటే అయిపోతుంది. సార్ రీసౌండ్ వస్తుంది ఎవరిదో పక్కనే, ఆడిదే ఆడిదే ఉంటుంది. మైక్ బంద్। 10 నిమిషాలు పావు గంట లోపునే అయిపోద్ది. జాగ్రత్త వినండి. మీకు నేను చెప్పేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కరెక్ట్ విన్నారంటే మీరు నాలా తయారవుతారు. నాలాగా నేను ఎందుకన్నానంటే మీరు కిబో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంతవరకు అనేక రకాల మీటింగ్స్ నాతో గడిపారు, ఇలా జూమ్ లో కూడా గడిపారు. ఎప్పుడైనా నేను ఒక పేపర్ మీద చూసి గాని, ఒక సెల్ లో చూసి గాని, ఒక రాసుకొని గాని ఎప్పుడైనా మీటింగ్ చెప్పానా? ఒక హెడ్డింగ్స్ కూడా రాసుకోలేదు. చాలా మంది హెడ్డింగ్స్ కూడా రాసుకుంటారు, కానీ హెడ్డింగ్ కూడా నేను రాయలేదు. అది సరే చూడండి, రీసౌండ్ వస్తుంది. ఆడిదే కొడుతుండే ఒకటి, మళ్ళీ 500 తీసుకురండి ఆడి, చాలా ఇంపార్టెంట్. అయితే హెడ్డింగ్స్ కూడా నేను రాసుకుని ఎప్పుడు మీరు చూసుండ్రు. సెల్ కూడా చూడను, పేపర్ కూడా చూడను, ఎక్కడ చేయను. ఎంత మీటింగ్ అయినా సన్రేలో పెట్టి కట్ చేయరు, అది కట్ చేయరా బాబాబు, కట్ చేయండి. డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు కట్ చేయరు. ఎక్కడైతే ఏదైపోతుందో తెలియకుండా ఒకసారి చూడరా, లేకపోతే కలాంకి ఇద్దామా? కలాం లైన్ లోకి రామా, తను ఆపుతాడు. కలాం అది రీసౌండ్ వస్తుంది, ఏటైపోయింది? ఫోన్ కలాం లేడేట్ రా శివారెడ్డి. డాడీ ఫోన్ అది దేనికి అవుతుంది? ఏట్రా పిలిచేసాడు, ఎవరు మాట్లాడరు, ఎక్కడికైనా పోతారు ఏట్రా? సబ్జెక్ట్ కరెక్ట్ గా వెళ్ళినప్పుడు ఇదన్నీ. డాడీ శివారెడ్డికి కోస్ట్ ఇవ్వమనండి డాడీ. అది శివారెడ్డికి ఇవ్వలేదా? ఎవరున్నారు అక్కడ హోస్ట్ లోను? శివారెడ్డికి కలాంకి ఇవ్వండి. తెలంగాణ లేడా డాడీ? ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు అక్కడ? అడ్మిన్ ఎవరున్నారు? నర్సింగ్ రావే నరసింహరావు సార్ ఉన్నారు సార్ అడ్మిన్ లో. అన్నపరెడ్డి గారు ఉన్నారు కదా, అన్నపరెడ్డి గారు ఒకసారి. డాడీ నేను ఉన్నాను. శివారెడ్డి గారు, కలాం గారు కింద వేసుకో. కలాం గారు మీరు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. అన్నపరెడ్డి గారు మాట్లాడండి ఒకసారి. ఏంటి ఇది ఎక్కడ దొరికారు రా బాబు మీరు? డాడీ నరసింహరావు సార్ లేనట్టుంది సార్. డాడీ కలాం గారికి ఇచ్చాను డాడీ. ఇప్పుడు కలాం గారికి కోహెస్ట్ ఇచ్చాను. ఎవరున్నారు? ఇద్దరు ముగ్గురు ఉన్నారు. డాడీ విన, మళ్ళీ సైలెంట్ వస్తుంది, జాగ్రత్త వినది.
అందులో నువ్వు మాట్లాడుతావు కదా, జాగ్రత్త విను. మరి తగ్గించకండి, తగ్గిపోతున్నారు. ఇప్పుడు సరైన ఇంపార్టెంట్ విషయం చెప్పినప్పుడు పోతే మనకే నష్టం. మీరు మళ్ళీ రేపు పొద్దున్న వాళ్ళందరికీ అడిగినప్పుడు చెప్పాలి. మీరు జాయిన్ అవ్వాలి కాబట్టి మీరు తగ్గించకండి. వెరీ గుడ్, పెంచుకోండి మీరు. ఓకే, విషయం చెప్తున్నాను వినండి. నేను ఎప్పుడు ఏది పట్టుకోను, అంటే కారణం సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్. నాకు తెలిసి మన ఇండియాలో ఏ కంపెనీ ఎండి గాని ఎవరు గాని అలా ఉండరు. ఎండి కంపెనీ నడుపుతారు, డిజైనర్ ఎక్కడో ఉంటాడు, లీడర్ వచ్చేసి టీంని మెయింటైన్ చేస్తాడు, కొంతమందికి అది అప్పచెప్తారు. ఇంతమంది చేసే పని నేను ఒక్కనే చేస్తాను. సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ ఉన్నోడిని. అలాగే నాలాగే మీరు ఉన్నారంటే అద్భుతంగా మీరు వెళ్తారు. ఇప్పుడు రోబోటిక్ డాడీ గురించి అదే మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు డాడీ ఇప్పటిదాకా నేను చెప్పింది హిందీలో చెప్పగలవా కొంచెం? అది సింపుల్ గా. కలాం. డాడీ అది మెయింటైన్ ఎవరు చేస్తున్నారో కానీ ఇది అసలు కంటిన్యూ అన్మిట్ కాకుండా పెడుతున్నారండి, అందుకు ప్రాబ్లం వస్తుంది. బాబు, కనీసం అక్కడ కనీసం మనుషులే ఉన్నారా? మనుషులు లేరా? సిస్టమ్ కరెక్ట్ గా చేయడం లేదు రెడీ. ఏమైతుందంటే అన్మిట్ అన్మిట్ కావడం లేదు రెడీ. दोस्तों डैडी कहना ये है कि अब तक उन चला सो पूरा जूम एक अभी तो इम्पोर्टेंट जूम बोलने रहे, आप सभी ध्यान रख के सुनो, इसमें बहुत इम्पोर्टेंट मैटर आने वाला है। वो टू डैडी डैडी वो टू हिंदी డాడీకి అన్మ్యూట్ ఇవ్వండి డాడీకి. డాడీ సరే శివారెడ్డి సార్ కానీ ఒకసారి శివారెడ్డి సార్ లేరు, వచ్చారు, శివారెడ్డి సార్ లేరు. ఇప్పుడు యాడ్ అయ్యారు చూడండి. శివారెడ్డి సార్ వచ్చారా? వచ్చారు సార్ శివారెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. శివారెడ్డి సార్ ఫస్ట్ డాడీకి అన్మ్యూట్ ఇవ్వండి. నాకు అన్మ్యూట్ లో ఉన్నాను కానీ సరిగా ఏంటి ఎలాగ ఉన్నది? అదే డాడీ ఎవరు మ్యూట్ అయిన తర్వాత admin అన్మ్యూట్ చూస్తుంది? కావడం లేదు. ఎవరు అడ్మిన్ చూస్తుంది? సరే డాడీస్ ఒకసారి వినండి, అందరూ వినండి. యాక్చువల్ గా డాడీ రోబోటిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇప్పుడు దాకా మనం వెయిట్ చేసి ఉన్నాం. సబ్జెక్ట్ అంతా, మెయిన్ సబ్జెక్ట్ అంతా మనం మాట్లాడుకున్నాం. రేపు మార్నింగ్, అది రేపు మధ్యాహ్నం ఈ మన కే వ్యాలెట్ రిలీజ్ చేస్తున్నాను. అలాగే రేపు సాయంత్రం మళ్ళీ ఇదే టైంకి 7 గంటలకి నేను ఇదే లింక్ జూమ్ పెడుతున్నాను. అక్కడ ఓన్లీ రోబోటిక్ డాడీ గురించి, చిట్టి రోబో గురించి తప్ప ఏమీ చెప్పను. మీరు రేపు రండి, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది. అది ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో కనీసం తెలుసుకోండి, తెలుసుకోకుండా అందులో దూరకండి. థ్యాంక్ యూ. జై హింద్. जय हिंद डैडी। दोस्तों अभी तो बहुत डिस्टर्ब आ रहा है, इसलिए डैडी ने कल 7 बजे फिर जूम रखते हैं। वो जूम में सिर्फ डैडी रोबोटिक के बारे में इंफॉर्मेशन पूरा दे देंगे। अभी तो ये सेशन खत्म कर रहे हैं। जय हिंद, जय किबो, जय डैडी।